నమస్కారం అండి. రేవంత్ రెడ్డి గారికి మా రిక్వెస్ట్ అండి, కిడ్నీ పేషెంట్లు మేమందరం కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయిన వాళ్ళం. మన తెలంగాణలో ఎంత లేదన్నా 10,000 నుంచి 20,000 మంది దాకా ఉన్నామండి. వీళ్ళందరికీ చాలా 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 ఇబ్బంది అవుతుంది. కిడ్నీ రోగులు ఏంటంటే గాజు పెంచు లాంటి వాళ్ళు, చూడ్డానికే ఉంటారు. వాళ్ళు దేనికి పని చేయరు. పని చేయాలన్నా దేని చేయాలన్నా ఎన్నో ప్రాబ్లమ్స్, ఎన్నో ఇన్ఫెక్షన్లు వస్తాయి. వీళ్ళందరికీ మా తరపున, మీ తరపున, మన తెలంగాణ యావత్ ప్రజల తరపున మాకు మాత్రం పింఛన్ ఇప్పించగలరని మా రిక్వెస్ట్ అండి. డయాలసిస్ పేషెంట్లకు ఇస్తున్నారు, అదే మాదిరిగా మాకు కూడా కొంచెం పెన్షన్ ఇస్తే మేము ఏదో జీవనోపాధనలాగా కూరగాయలకు ఏదో ఫుడ్లాకి మాకు ఖర్చు బాగా అవుతుందండి. దానికోసం ఇవ్వాలని తెలంగాణ గవర్నమెంట్ మేము సభాపూర్వంగా వేడుకుంటున్నామండి. నాకు 2011లో నిమ్స్లో అయ్యింది నాకు సర్జరీ. సో మేము ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటంటే, మాకు మెడిసిన్ గురించి ప్రాబ్లం అవుతుంది. అలాగే స్పెషల్గా కిడ్నీ పేషెంట్లు రోజు ఒక ప్రాబ్లం ఫేస్ చేస్తుంటారు. ట్రాన్స్ప్లాంట్ అయ్యాక వారి పరిస్థితి ఎట్లా అంటే, యాజ్ ఏ బెన్ను లేక అట్లా కొన్ని ఇయర్కి 2-3 టైమ్స్ అడ్మిషన్ అవుతుంది. సో దానివల్ల పేషెంట్ పైన చాలా భారం పడుతుంది. ప్రభుత్వం పెద్ద మనసు చేసుకొని వాళ్ళని కొంచెం స్టడీ చేసి ఏపీలో మాదిరిగా 10,000 రూపీస్ ఇవ్వాలని నా యొక్క విన్నపం అండి. గుడ్ మార్నింగ్ అండి. మేము కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయినటువంటి వాళ్ళం ఇక్కడ ఉన్నటువంటి అందరం. నా పేరు వచ్చేసి జోసఫ్, నాది నల్గొండ డిస్ట్రిక్ట్ డిండి, బట్ నేను హైదరాబాద్లోనే ఉంటాను. 2018 ఏప్రిల్ 27లో నాకు సర్జరీ అయ్యిండే. నియర్ బై 9 months డయాలసిస్లో ఉన్నాను. నా వైఫ్ కిడ్నీ నాకు డొనేట్ చేసిండే. తను చేసినటువంటి త్యాగాన్ని బట్టే ఈరోజు నేను ఇలా ఉన్నాను. సో ఎవ్రీ డే ఐఎమ్ ఫేసింగ్ అంటే సమ్ ప్రాబ్లమ్స్. అంటే నాతో పాటు నాలాగా సర్జరీ అయినటువంటి ప్రతి ఒక్కరము ప్రతిరోజు సమ్ ఇష్యూస్ గుండా వెళ్తూ ఉన్నాం. ఎప్పుడే ఎలాంటి సమస్యలు వస్తాయో తెలియదు, ఎటువంటి రిజెక్షన్స్ వస్తాయో కూడా తెలియదు. సో మేము ప్రతిరోజు మేము వేసుకున్నటువంటి మెడిసిన్ ద్వారా సమ్ ఎఫెక్ట్స్ వచ్చి అంటే హాస్పిటల్లో అడ్మిట్ అయినామంటే మాత్రం కంపల్సరీ నియర్ బై lakhs of rupees ఖర్చు అవుతూ ఉన్నాయి. సో మా అందరి తరపున ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే, తెలంగాణ ప్రభుత్వాన్ని ఒకటే కోరేది. సో ఆంధ్రప్రదేశ్లో ఏదైతే పెన్షన్ ఇస్తూ ఉన్నారో కిడ్నీ రోగుల కోసం, ఎవరైతే డయాలిసిస్లో ఉన్నారో అండ్ ఎవరైతే ట్రాన్స్ప్లాంట్ అయిన వాళ్ళు ఉన్నారో, కిడ్నీ వ్యాధి నిర్ధారణ జరిగిందో వాళ్ళందరికీ తెలంగాణ ప్రభుత్వంలో కూడా ప్రత్యేకంగా పెన్షన్ ఇచ్చి అందరినీ ఆదుకోవాల్సిందిగా దయచేసి మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాం. ప్రత్యేకంగా తెలంగాణ గవర్నమెంట్ ఈజ్ హెడ్ అంటే చీఫ్ మినిస్టర్. సో మంత్రులు అందరికీ అంటే మినిస్టర్స్ అందరికీ ప్రత్యేకంగా మా అందరి తరఫున ఇచ్చేటువంటి రిక్వెస్ట్ ఏంటంటే, మేమందరము ఒక నిస్సహాయ స్థితిలో ఉన్నాం. సో దయచేసి మా అందరి గురించి, మా ఫ్యామిలీస్కి అంటే మేమైతే సర్జరీ అయి బయట అంటే బ్రతికున్నాము, బట్ మా మీద ఆధారపడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మా పేరెంట్స్ కానీ అగైన్ మా మీద ఆధారపడినటువంటి మా పిల్లలు, మా భార్య ఇట్లా ఉన్నారు. సో అందరినీ ఆదరించండి దయచేసి. పెన్షన్ ఇచ్చి మమ్మల్ని అందరినీ ఆదరించాల్సిందిగా దయచేసి మమ్మల్ని అందరినీ ఒకసారి అంటే మా అందరి రిక్వెస్ట్లు ఒక్కొక్కటి కదిలిస్తే ఒక చరిత్ర ఉంది. దయచేసి మమ్మల్ని పెన్షన్ ఇచ్చి ఆదుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను.